గురుడు లేదు అదే ఊపి మొత్తం వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ లా మీరైతే ఖచ్చితంగా రెడీ చేస్తారు కాబట్టి ఈ వీడియో మీద కామెంట్ అయితే వేయండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేసాం ఒక క్యాంపింగ్ బాక్స్ అండ్ దీంట్లో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఈ రోజు నుంచి రేపటి వరకు మాకు సర్వైవ్ గానికి ఏమేమి ఐటమ్స్ అయితే కావాలో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వచ్చేసి లోపల అయితే ఉంది అండ్ అవిటిని యూజ్ చేసుకొని మేము ఈ ట్రాక్టర్ కి అటాచ్ చేసిన క్యాంపింగ్ బాక్స్ లో రేపటి వరకు సర్వైవ్ అయితే కాబోతున్నాము. ఇక్కడ దిక్కు కనుక మీరు చూసినట్లయితే ఆల్రెడీ సూర్యుడు వచ్చేసి వెళ్ళిపోతుండు. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి పోయిన సూర్యుడు ఇక్కడ దిక్కు వచ్చేంత వరకు మేమైతే దీంట్లో సర్వైవ్ అయితే కాబోతున్నాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి గైస్ మేమందరం కూడా ఒక్కొక్కరం లోపలికి అయితే పోతున్నాం. చలో కదులుకో మొత్తం లోపల డస్ట్ పడుతుంది. పండదేం రాత్రి బ్రష్ తెచ్చిండు చూడడానికి అదే క్లీన్ చేయడానికి అట్లుంటే ఓకే. ఆయన దుప్పుకో బ్రష్ తెచ్చిన మొత్తం బురదామా వాడాలి మేము పడతాం కానీ ఏనుగు గిదాంతో కాదు బాగా గిదాంతో బాగా ఆడుతుంది. పూరిలో తట్టిందనుకో ఇగో అల్లకే కాకుండా ఇళ్ళకైనా దూకుతా టెన్షన్ పడతారు మీరు. అరే ఇట్లా పట్టకున్నాక సైడ్ అయితే ఓకే గైస్ లోపలికి అయితే వెళ్తున్నా. మళ్ళీ రేపటి దాకా అయితే ఏనుగు పిల్ల లోపలికి అయితే గాయస్ వచ్చేసినాం. చాలా అంటే చాలా క్రేజీగా అవుతుంది లోపల. ఇప్పుడు మచ్చగాడు ఏం చేస్తాడంటే ట్రాక్టర్ నడిపిస్తాడు. ఆ ట్రాక్టర్ నడిచిన కొద్దీ మేము దీంట్లో లోపల వస్తాం. ఏమని ఎంబడవాడి భలే ఉంటది కావచ్చా, చూద్దాం ఎట్టుంటది ఇంకా అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మన క్యాంపింగ్ రూమ్ అయితే ఇక్కడ నుంచి మూవ్ కాబోతుంది. మచ్చగాడు అయితే డ్రైవ్ చేసుకుంటూ దీన్ని తీసుకుపోతుండు. మచ్చా లెట్స్ గో. మచ్చా ఇప్పుడు దీన్ని తీసుకొని పోతారు. మచ్చాది డ్రైవర్. పోతుంది మంచిగా పోతుంది అరే సప్పుడు అంటే రివర్ దాకా సప్పులే ఏం లేదు. మెయిన్ ఏంటంటే కంకర్రాలు ఉన్నాయా కంకర్రాల మీకు ఎక్కి దిగినప్పుడు రోడ్ మీద ఎట్లా వచ్చింది? రోడ్ మీద సప్పుడు వచ్చిందా? మరి ఈయనైతే ఏం సప్పుడు వస్తలేదు, మంచిగానే ఉంది, ఆరామ్సే పోతుంది. విపరీతమైన సప్పుడు వచ్చింది ఇవ్వరాక. ఇప్పుడు అంతా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఇట్లా కొంచెం తిరిగిపోతా ఆయన. డోర్ తీసేస్తే సెట్ ఉంటది. డోర్ తీసేదా మారా మంచిగా వెళ్తూ ఉంటది. మళ్ళీ ప్లస్ అప్పుడు రాదు. డోర్ లేపేద్దామా? అరే ఆపదా బాబు. సో మన వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తుర్రు అంటే డోర్ ఉంది కదా, డోర్ లేపేద్దాం అంటారు. ఆ డోర్ తో గలగలగల సపోర్ట్ అవుతుంది. వీడియో కూడా సరిగ్గా రాదు. అదే మనం డోర్ తీసినాం అనుకోర్రి. నట్లు ఇప్పుడు సంథింగ్ డిఫరెంట్ గా అయింది. కుసురులే కాదు, నిలబడి కూడా పోవచ్చు మనం. ఇక ఇంతకు ముందు ఎట్లా అంటే చెక్ వద్దిగా. ఇంతకు ముందు ఎట్లా అంటే మొత్తం ఉడకపోతుంది లోపల. ఇప్పుడు చల్లగా ఉంది. క్యాంపింగ్ రూమ్ గా ఇప్పుడు ఏమని చెప్పన్నా, క్యాంపింగ్ ట్రాలీ తర్వాత తీసుకుందాం దీన్ని. మళ్ళా పైన వేసుకోవాలి, చలి పెడతాం మళ్ళా. ఓ ఇప్పుడు నో టెన్షన్. ఇక ఎటువైనా సరే మంచి కనబడతా ఉంటుంది. చుట్టూ బిందాస్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక మచ్చతోటి కూడా ఒరుడు బంద్ అయింది. ఇక మచ్చతోటి కూడా ఎవరాక ఒరుడు బంద్ అయింది. ఏమైందిరా? గాలి వస్తుంది. మినీ ట్రాలీ. దీనికి టైర్లు చాలా చిన్న చిన్నవి పెట్టినాము. ఏమనిపిస్తుంది అంటే టైర్ విరిగిపోతే ఏమో అనిపిస్తుంది. ఊగుతున్నాయి ఎక్కడ తప్పదు.
కొన్ని రోడ్డు మీద కొన్ని మెల్లగా మెల్ల తిప్పు. ఓ ఎగురుడు లేదు, అదే ఊపి మొత్తం. వాడు ఎగురుకుంటే మన ఫోన్ తొక్కుతారు. ఇగో అది ఎడికనే వస్తుందో వెనక మీరు చూడొచ్చు, మొత్తం అచ్చులు పడుతున్నాయి, టైర్లు ఏర్పడుతున్నాయి. సేమ్ సేమ్ ఇది ఎట్లుంది అంటే మన ట్రైన్ డబ్బాలు ఉంటాయి మచ్చారే, ఇదే స్పీడ్ తో పోవాలి. ముందే చెప్తున్నా, ఇంతకంటే ఎక్కువ స్పీడ్ పోయినాం అనుకో టైర్లు కాదు బాడీ కాళ్ళు కట్టినాగా అటు పోకుండా అంతే రైట్ వాళ్ళకి ఇప్పుడు చిన్న సెట్ అయితే అటు పోతుంది. గమ్మత్తున ఏమైనా నిజంగా చెప్తున్నా, పెద్ద ట్రాయలు ఉంటాయి కదా, పెద్ద ట్రాయల్లో పోతే ఫీల్ అవుతుందా రాదు. అదే చిన్న ట్రాయల్లో పోయినాం అనుకో ఎంజాయ్ మొత్తం ఊతుంది ఇట్లా మొత్తం కిందికేరి. ఇదే స్పీడ్ మెయింటైన్ చేయ ఎటు పోదిగా. రోడ్ ఎక్కింది ఫ్రెండ్స్. అన్నట్టు ఆ వేడికి రాసి 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 అరిగిపోవాలి, టైర్లు అరిగిపోతున్నాయి. We made a mini trolley. తాత డాన్స్ చెప్తున్నావు ఏంటి, గిట్ట గిట్ట అవుతున్నావు మామ లెక్క. డాన్స్ కాదండి. వాడు ఇలా వాడు మధ్యలోకి రా, డాన్స్ చేస్తున్నాడట, వీడియో డాన్స్ చేస్తావు బ్రేక్ కొడితే వాడు కొడతాడు. ఈ అరగుండు బ్యాచ్ ఆడుతుంది, ఇది ఒక బాధ. అరగుండు ఏది ఇలా దోస్తుగాడు చేసిందట గాయస్, కటింగ్ ఇయ్యాలని తెలిసింది. 10 రూపాయలు ఇస్తే ఆయన గీకిందట. మరి వాళ్ళు చేసిర్రా బయట ఏడరా ఏమైనా రోడ్డు మీద మాత్రం మస్తు స్టేబుల్ గా మంచిగా పోతుంది. కాకపోతే కొద్దిగా కడకడ వస్తుంది. నువ్వు కూడా పడతావురా జింగిడి, నువ్వు ఇడిచిపెట్టి మనకి అంతే. నువ్వు ఇడిచిపెట్టి పట్టుకో ఇట్లా ఇట్లా నార్మల్ మచ్చా. ఎక్సలేటరీ ఒక్కడేసారి ఎక్సలేటరీ ఎడిపోతున్నావురా, నువ్వు అట్టుకున్నంత సేపే బతుకుతా, నిష్పెట్టమంటే ఎగిరిపోలే ఇక. కూసారి కింద కూసారా. సైడ్ నుంచి పోయేటోళ్ళు ఫస్ట్ వెనక్కించి చూసి ఏందో ఏమో అని షాక్ అవుతారు. ఒక్కడికి మమ్మల్ని చూడగానే బెదురుతారు ఇక. అరే చీపోతుంది కదా, ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళు బుజ్జా మనకి చీపోతుంది అనుకోదట. ఏగా చీపోయారు చీపోయారా. డ్రైవర్కి ఏం లేదు ఏంటుడే. బ్యాటరీ కాదు, డబ్బా డబ్బా జనరేటరా, జనరేటర్ అనుకున్నాడట. ఇక్కడ ఎవరి దాకా చీపోతున్నాడేమో వద్దొద్దు అన్నాడు. పొట్లో మొత్తం బుక్కుడు అప్పుడు బుక్కులేడు. ఏమైంది బుక్ తిన్నా కొంచెం బుక్ మొత్తం బుక్కున అంటున్నావు. మొత్తం బుక్ ఉన్నకాడి బుక్ ఇలా కొట్టేయాలి బాబు అంటారు. మనకు రేపటి దాకా సర్వైవ్ కానికి దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కూల్ డ్రింక్ ఉంది, మోతి 2 కేకులు ఉన్నాయి, గ్రీన్ యాపిల్ ఉన్నాయి. అరే పాల ప్యాకెట్ రా, చాయ్ రా, పాల ప్యాకెట్ ఉంది. రాత్రి డిన్నర్కి ఏంటి తెలుసా, వెజ్ హక్కా నూడిల్స్. ఇవి ఉండాలి. నేను వండుతావే, నువ్వు చాయ్ పెట్టు.
బాబాయ్ నువ్వేం చేయక ఎప్పుడేం పెడతారా అని చూసుకునే కూర్చో. ట్రైన్ పోతుంది ట్రైన్ ఇది అది కాదు ట్రైన్. కరెక్ట్ చెప్తున్నా అన్ని. मैं नहीं जाऊंगा बेटा, वादा नहीं करूंगा बेटा. రియాక్షన్స్ మామూలు వస్తలేవు. రియాక్షన్స్ చీకటి అయ్యే వరకల్లా క్యాప్చర్ అవుతుందో కానీ ఘోరంగా వస్తున్నాయి. అందరు షాక్ అవుతున్నాయి. అబ్బాయి ఇదేంద్రా తిను తిను తినంగా ఎవడు వద్దన్నాడు. ఇంకో ప్యాకెట్ కావండి ఇంకోటి కూడా తెప్పిస్తా తిను. ఇళ్ళనే కూసోకు అంతే. నమ్మక ద్రోహం చేసినాం అనుకో బిడ్డ. చాయ్ ప్రిపరేషన్ నేను చేయకు. అరే మనం చేసుకున్నాం పట చేద్దామని పోయేది మరి లేదుగా అట్లుంటా మరి చేత లేదా సరే చేస్తాను. ఇలా తీసుకొచ్చినారా ఇప్పుడు ఉంటాయి. ఇంతకుముందు ఏమని చెప్పారు భావన గరం చేయవద్దు అని చెప్పారు కదా. చిన్న పెట్టురా జింగిడిగా. బాబాయ్ అయితే పాల ప్యాకెట్ ఇచ్చిండు. ఏంటి ఎలాచీలు వచ్చిరా మంచిగా ఉంటుంది. ఆవురా జింగిడిగా గట్ల కాదురా. ఫస్ట్ దీన్ని తీయాలరా వీడోవాడు. ఎవర్రా నీది అరగుండు బ్యాచ్ అంటే చాలా నాతో వచ్చి ఓడిపోతాడు. అలా నంబర్ 1 అది. కొంచెం తీగనే పెట్టు సప్పగా పెట్టకు మొత్తం. బాగా తీయ కూడా పెట్టకు. బాగా తీయ పెట్టు సూరత్ తీస్తాం. ఏమన్నా అల్ల పని చేసింది అనుకుంటున్నావా? చాయ్ షాప్ లో పని చేయలేడు అది ఇచ్చుడు కప్పులు కాడు చూడలేడు వాడు. చాయ్ నేర్చుకోవాలి. ఏమైనా చక్కెర చాయ్ పత్తి ఎత్తే అయిపోయా. అలా మెయిన్ ఏంటంటే అలా చాయ్ మసాలా లేనే లేదన్నారు. ఒక్కరికే నచ్చింది అది అలా పోసుకొని తాగాడు. అది పడేమని ఏం లేదు నీ పని ఏంది చెప్పన్నా. అలా కప్పులు కడగాలి. కప్పులు కడగాలి. మరి ఏం చేసినారు అలా సప్లై? నువ్వు అప్పుడు ఎన్ని ఉన్నారు అప్పుడు? ఒక సంవత్సరం అలా పని చేసినప్పుడు రా. అదే సంవత్సరం. ఓ జింగిడిగా నువ్వెన్నేళ్ళు ఉన్నావు అప్పుడా? అప్పుడు 15 16 ఉండేవాడు. 15 16 మరి 15 16 అయినాక నీకు వెయిటర్ ఇచ్చిండా? అడగబెట్టలేను ఎప్పుడు కదా యారా. నట 3 రోజులు కంటిన్యూగా పని చేయించిరాట నిద్ర లేకుండా. ఆడికించని పారిపోయి వచ్చినట్టు ఎవరిని చెప్పకుండా. ఆడికేనా అది వేరే తడికేనా? డెకరేషన్ డెకరేషన్ నిద్ర ఆడికి చెప్పే వచ్చింది. నిద్ర ఉండాలి ఫస్ట్ నిజంగా. నాకు తెలిసి బక్రీద్ రోజు బక్రీ గురించి పారిపోయి రావచ్చు. బేగం మొత్తా అన్నట్టున్నది ఇడికి ఊరికి సుత్తా అని ఊరికి వచ్చింది. ఆడియన్స్ చెప్పన్నారా నమ్మక ద్రోహం చేసినామని తిప్పి అన్నారా? నమ్మక ద్రోహం సిరీస్ వీన్ మీదకి స్టార్ట్ అవుతుంది. రగ్గేడు కాదు వీన్ పెట్టాలి. పాలు పోసిండు అనుకున్నావాడు నేను. వాడు పాలు వేయలేదు. ఆ పాలు ఇసం కలిపి పోసిండు వాడు. మరి గిట్ట కూడా నిజంగా గాయస్ ఒక ఆనెస్టీగా చెప్తున్నా. ఈ యూట్యూబ్ ఫీల్డ్ ఇది స్టార్ట్ చేసినాక ఒక 10 మందిని టీం లాగా తీసుకొని వాళ్ళు మేనేజ్ చేస్తున్నాక అప్పుడు తెలుస్తుంది అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ 3 ఇయర్స్లో చాలా విషయాలు తెలుసుకున్నా. అసలు ఒక మనిషిని ఎట్లా ట్రీట్ చేయాలి, అంతేకాకుండా అసలు వాడు చెప్పింది నమ్మన్నా వద్దా, వాడు ఏం చెప్తే అది కరెక్ట్ అనిపిస్తుంది, ఏది చెప్తే తప్పు అనిపిస్తుంది, మొత్తం అన్నీ తెలుసుకున్నా. ముఖ్యంగా నీ వల్ల మాత్రం నమ్మక ద్రోహం అంటే ఇట్టుంటుందా అని కూడా తెలుసుకున్నా. పెట్టు. 1
సముద్రం చేసిన వాడిని వెళ్తుంది అరే మళ్ళీ అవి నిరికిచ్చిన ఎవరు ఎవరైతే వీంతో ఆ పని చేయించారో వాళ్ళే చెప్పారు నాకు మళ్ళీ లాస్ట్కి వస్తే గోదావరి గోదావరి ఆలోచిస్తున్నట్టున్నాడు కాస్తే అబ్బా ఎప్పుడు అయిపోతారా ఈ టాపిక్ కల్పన కింద 3 ఫీట్లు మీద 6 ఫీట్లు ట్రయాంగిల్ వెంటిలేటర్ తయారు చేస్తున్నాను బాత్రూమ్లో ఏం చెప్తున్నాను అంటే వెంటిలేటర్ తయారు చేస్తున్నాను అరచి మంచిగా పర్ఫెక్ట్ కొలుసుకోరా అని చెప్పిన కొలుసుకొచ్చినాడు మొత్తం అదగంట కొలిసిండు రాసిండు ఫస్ట్ దాని మీద రాసిండు షేరెడ్ మీద తర్వాత పేపర్ మీద రాసుకొచ్చుకున్నాడు తర్వాత మొత్తం కొట్టిండు అదేంది మనం ఏంటో వీడియో పోతే వస్తావారా అంటే స్విమ్మింగ్ పోతే రాను రా అన్నాడు తయారు చేసిండు తర్వాత అన్న పిడి ఎత్తున్నా బ్లాగ్ తీస్తారా అన్నాడు వాళ్ళు కరెక్ట్ వస్తాను కొట్టినాడు పోయి వీడియో పెట్టగానే ఏకించి మీద గ్యాప్ ఉంది ఏకించి సైడ్ గ్యాప్ ఉంది తర్వాత వేసినావు కానీ ఫస్ట్ ఎందుకు గ్యాప్ వచ్చింది ఫస్ట్ ఇంతకుముందు ఇప్పుడు ముచ్చట చెప్పు ఇంత ముందు కాదు మళ్ళీ అన్న బ్లాక్ పెట్టకన్నా వాడు ఏం చేసాడంటే టేప్ ఇట్లా మధ్యలో ఇల్లు పెట్టి అంతమంది చూసుకున్నట్టు ఇది బరాబర్ ఉందని నాకే పని చెప్తాడు ఎట్లా ఎత్తున్నామని పని ఇది వీంతో కొట్టిపోయలే ఇంత కొట్టి ఇందాక రాపోతే వీంతో కొట్టించే ఏంటి చెప్పన్నా ఏదన్నా దాన్ని మీకు ఎక్కువ లేక ఒక 2 రోజులు వెంటనే కడిగేసేది ఉంటుంది చూడు అవి వీంతో కొట్టిస్తావు ఎందుకంటే ఎట్లా ఊసిపోతావు కడిగేయకుండా సరే అదే అన్నీ చేయలేము ఏం చేసినావురా ఏం చేయలే గాయస్ వీడు వాడే చెప్తాడు ఏం చేయలేదు నిజంగా ఏం చేయలేదు కాకపోతే ఇట్లా కొట్టినవురా హెల్ప్ ఆడిది కదా నాకు ఇంకా డౌట్ అన్ని ఇరిగిపోతాయి అది ఒక్కటి ఇరిగిపోలే అందరి పని అవుతుండే ఇక అది ఇరిగిపోతాయి ఇప్పుడు కొత్తగా మంచిగా గట్టిగా ఉండాలని కొట్టిండు అన్నట్టుగా ఎందుకు వచ్చినావు నువ్వు చూడడానికి చాప మంచిగా ఉంది ఎలా వేసినాక చాయ్ చూడడానికి మెల్ల నా మీద పోసారు రెండు దింగిడిగా గరం గరం అడుగో పడ్డాక ఉయ్యో అనాలట గుర్తున్నావు ఒకడు చూడవు ఎలా వేసినాక మస్తు అయింది చాయ్ చక్కెర బరాబర్ మంచిగా ఉంది వాడు పని చేసిన బాగా ఇస్తాను ఏమైనా చాయ్ బాగా అయింది తావరా బాబా ఎలుకున్నాడా ట్రై ఏమైందా కక్కు చాయ్ ఛాలెంజ్ చేయాలి కక్కురా ఏం కాదు చాయ్ ఛాలెంజ్ ఒకటే సిప్ ఇట్లా నా పెళ్ళికి పిల్లలు వస్తే తాగుతా చాయ్ తాగలేదంటే పిల్లలు నచ్చలే అన్నట్టు ఆయన నువ్వు అక్కుతా ఆయన పిల్ల నీకు నచ్చినప్పుడు రిజెక్ట్ చేస్తే ఏం చేస్తావు కక్కిన వాడిన చాయ్ తాగాని పట్టరా తీసుకో కమ్మగుందా వర్రవాడు చుట్టాలి కదా అని చూస్తున్నా అవుతున్నా మనిషిలే కనిపిస్తాడు అరవాడు మరి నేను చూస్తున్నా అవుతున్నాడా ఇప్పుడు అన్నం తినాలనుకుంటున్నావా పడుతున్నావా నీకు నలుగురం అసలు ఎట్లా వంటాం ఇలా పెద్ద టాస్క్ అది బయట వంట నువ్వు దిగులే నీకు ఇట్లా కూర్చొని ఇట్లా నేనైతే ఇట్లా ఆడికిడికి వంట మంచిగా దీన్ని తలకాయ పెట్టి నువ్వు ఇట్లా వండుకో ఇట్లా తలకాయ నీ మీద పెట్టి వండుకుంటావు నేను ఇట్లా వంట ఇట్లా అలా విరుగుతాయి దగ్గుతారా
దిగుతుంది చెక్కలు కూడా ఏకరా తన్ని నాన్న గొప్ప ట్రాక్టర్ మీద పడతావు చాయ్ అయిపోయిందా చాయ్ మొత్తం నీ మీద పోతా చాయ్ మొత్తం నీ మీద పోతా చెక్కలు కూడా ఏకమని చెప్పిన నాకు చేస్తావు అరే ఏడ ముట్టుకుంటున్నావురా మొత్తం ఎగిరి పిక్తావు చెక్కలు కూడా బట్ చెక్కలు కూడా చేస్తా అని ఎన్నో ముట్టుకుంటున్నావు సో ఇప్పుడు వచ్చేసి గాయ్స్ మన జర్నీ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన గ్యారేజ్ దిక్కా మళ్ళీ అయితే పోతున్నాము సో ఇప్పటి వరకు అయితే స్టేబుల్ అనే వర్క్ అవుతుంది కాకపోతే ఏమనిపిస్తుంది అంటే ఈ వీల్స్ వచ్చేసి ప్లాస్టిక్ కదా ఎక్కడ విరిగిపోతే ఏమని భయం అవుతుంది లోడ్ బాగుంది దగ్గర 200 కంటే ఎక్కువ కేలు 300 కేలు దాకున్నది లోడ్ దీని మీద పైపులది చెక్కల అలాగే ఇంకా సో అందు గురించి ఏం చెప్తున్నాం అంటే మెల్లమెల్ల గ్యారేజ్ దిక్కు పోతున్నాము పోయి ఎక్కడన్నా స్టే చేస్తాము అక్కడ మాకు కావాల్సిన డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఇక అట్లగా పోతుంది అట్లా మస్తు అనిపించింది ఇట్లా పోతుండే ఇట్లా ఎంజాయ్ పండగ ఇక్కడ నీకు పయ్యా వేయనట్టున్నది అది కనబడతలేదు అంటే దానికి ఉన్నది ఖరాబ్ అయినట్టున్నది అంటున్నా సెట్ కప్పు లేదు ఆహా కావచ్చు మరి నేను ఇంటికి రాగానే మంచిగా సిట్ రైట్ పోతుంది భయపడ్డది నన్ను చూసి ఇవరగా మీ ఇద్దరు జింగిరి కాలేదు అనుకున్నా అన్నట్టు గడిదిక్కి వస్తుంది ఇప్పుడు హలో పిలుగులు వస్తున్నాయి అందరు ఇట్లా అన్నదికి వెయిట్ అయ్యొద్దు ఇట్లా ఓకే ఓకే ఇప్పుడు ఫైర్ అన్నిటి పని అయిపోయినట్టున్నది అవిటిది ఎంతనో ఏమో రేంజ్ మరి గింత వెయిట్ వేసేది కాకుండా కావచ్చు ఇగో ఇక్కడ దిక్కు నిలబడ ఇవ్వరు దాకా అది కింద ఆనింది టైర్ మొత్తం అయిపోయినట్టున్నది ఇప్పుడు అందరం ఇడి దిక్కు వచ్చినాక అంతలేదు ఇక ఇక్కడ దిక్కు టైర్ పోయినట్టున్నది పని చేస్తలేదు మొత్తం మిరుగులు వస్తున్నాయి సో అందు గురించి కొద్దిగా మీదికి లావాడుతున్నాం ముంగట టైర్ రానకుండా మీదికి లావాడుతున్నాం లావటో ఎరుగుతున్నాయి నువ్వు వెనకపో రేపు బస్ పోని ఇప్పుడు పోయి వెనక టైర్ల మీద ఉంటుంది ఇప్పుడు లోడ్ అంతగా ముంగట టైర్లు ఆనాయి ఇవరి దాకా పోయిన దానికి ఇప్పుడు పోయిన దానికి చాలా తేడా ఉంది 4 టైర్ల మీద పోయినప్పుడు కొద్దిగా అటు ఇటు వేసింది ఆగమాగం చేసింది కదా ఇప్పుడు మొత్తం పైనకి లేపి వెనకాల 2 టైర్ల మీద పోతున్నాం కదా స్టేబుల్గా పోతుంది సౌండ్ ఏం లేదు 90% సౌండ్ పోయింది ఏమో మరి ఆ టైర్ అరుగుతుందో మేము ఎక్కడ దాకానైతే పోయినామో అక్కడ నుంచి ఇక్కడికి రానికి సాల్ అయింది మచ్చగాడు దీని వీల్ చూసిన తర్వాత షాక్ అయిందట ఒక వీల్ మొత్తమే లేదట ఒక్క వీల్ లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చిందో మాకే అర్థమైతలేదు సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే నేనైతే ప్రిపేర్ చేసుకుని మేమైతే తినబోతున్నాము మచ్చగాడు వచ్చేసి వెళ్ళిపోయిండు ఇప్పుడు మేము నలుగురం దీంట్లో అయితే ఉంటాము మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే దీని మీద ఏదైతే కవర్ ఉన్నానో కవర్ తీసేసినాం అదే డోర్ ఒకవేళ ఆ డోర్ ఉంటే మనకు బెనిఫిట్ ఏది ఉంటుండే చెప్పండి పడకపోతుండే ఎచ్చగా ఉండు ఇప్పుడు లేదు మనం ఏం చేయాలంటే రగ్గులు ఎక్స్ట్రా ఉన్నాయా 4 ఉన్నాయా ఎక్స్ట్రా ఉన్న రగ్గు దీని మీద కప్పుకున్నాం అనుకో మన మీద మంచి పడది మనం కింద మంచి రగ్గులు కప్పుకొని పండొచ్చు సో అట్లయితే ప్లాన్ చేస్తున్నాం చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి సో డిన్నర్ ఏంటిది అంటే మ్యాగీ ఆ మ్యాగీ ముత్తుకతో తింటాం కావచ్చు దానికంటే ముందు మా దగ్గర గ్రీన్ యాపిల్స్ అయితే ఉన్నాయి ఆ గ్రీన్ యాపిల్స్ తిందాం మ్యాగీ కాదు నేను మ్యాగీ అన్నది వెజ్ హక్కా నూడిల్స్ అట ఓకే ఇది తినే ముందు ఆ సేపులు వేరే బ్రో ఒకటే ఉంది అన్ని తిన్నావురా ఇంకొన్నాయి ఇంకోటి ఉంటది అయిపోయింది ఉన్నాయి నేనే 3-4 తీసుకున్నావు 7 బిస్కెట్ బాబా 3 ఉన్నాయి ఇంకోటి రాది పూంచు ఉన్నారా 3 కావచ్చు మూడే కావచ్చు ఏ కెమెరామెన్ కనుక ఎందుకు తీరా మనం మంచి కూడా తిన్నాను తీరు
అవసరం కెమెరా అంటే కెమెరామెన్ గిత్తా ఏమనుకున్నా అది ఎట్లున్నాయి తినవారా తినాడు తిన దాటి తినేసి ఇంకేం తినవారు నువ్వు కెమెరామెన్ గిత్తున్నాయి వాడు ఆకుపచ్చ ఉండేసరికి ఇంకా మక్కలే అనుకుంటున్నాడు కాయలు అనుకుంటున్నాడు వాడు గ్రీన్ యాపిల్ ఇవి ఇట్లా ఉండేరా ఇదే ఎట్లా ఎట్లా చెప్పన్నా ఒకటి కాగా కూల్ డ్రింక్ దొరుకుతుంది దీంతో గ్రీన్ యాపిల్ది సేమ్ టేస్ట్ తినబుద్ధి అవుతుంది కదా ఇప్పుడు మూడు షర్ట్ తింటలేవు కదా ఇక వండు సరే నాకు ఇప్పుడు అర్థమైంది వీడు తింటలేడు అది తిందామని కొత్త పుట్టాలు తెచ్చినాం కదా అవి ఎట్టుంటో తిందామని తింటలేడు క్యాష్ చేసారు క్యాష్ క్యాష్ వండు వండు నేను టేస్ట్ చేసిన తర్వాతనే నువ్వు చేయాలి సేపు చూలే మాదే సినిమా నాకు ఎట్లా అనిపిస్తారు అంటే అదే నేను చెప్పాయా రణదేవి నాకు దక్కంది ఇప్పటికి దక్కకూడదు టేస్ట్ చేసిన తర్వాతనే కాదు నేను రుచి చూసిన తర్వాతనే ఎవరైనా చూడాలి అట్లానా సరే నాయన బిస్కెట్ కావన్నా బిస్కెట్లు సేమ్ ఇంకా జ్యూస్ లెక్కనే ఉన్నది జ్యూసే అది అరే కూరలు నాకు వద్దు వద్దు లేవు తినకు కూసో ఉండకూడదు నాకు ఆ వాసన రావద్దు నాకు నేను తింటా నేను తింటా నేను తింటా నువ్వేడుతావు నాకు కూడా తినాలని ఏం లేదు లేవు తింటా లేదు మేఘ ఉండతలేవారా జింగిడిగా మేఘ ఉండతలేరా మనకి పేరు తెలియదు చాలా నీళ్ళు గదిరా కొట్లమి దీని మీద ఏం రాసింది చదువురా ఏమో చదువురా ఇది ఒక్కటి 2 9 యాద ఉన్నాయి వెజ్ నూడిల్స్ అని ఉన్నాయి మధ్యలో అది ఆటో HAKKA కానిస్టేబుల్ ఏమో ఉన్నాయి కానిస్టేబుల్ 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 అక్క అక్క సరే అక్కనా తక్కనా కానీ ఇట్లా పైప్తో తాగుతారు చూడు తెలుసా నాకు తెలియదు ఇంకో చీరి సరిపోతా నీళ్ళు ఒకటే అదేండా ఎట్లుంటాయిరా ఒకటి చాలు ఒకటి చాలరా సరిపోదు నేనైతే తిన్నారా ముందే చెప్తున్నా తింటా వెరైటీగా ఉన్నాయి కూరగాయలు మానేడు సరిపడి తినరు అయిపోతుంది సాంగల్ చక్కెర ఉంది కదా సాంగల్ అయ్యా కూరగాయల మసాలాలు రాలేదా ఇవి వెళ్ళే పడ్డదా లేదు కూరగా ఇది ఓన్లీ నూడిల్సే కావచ్చురా ఇంకా ప్యాకెట్ ఇద్దాం అలా కూడా అట్లా ఉంటుంది ఏం లేదు కార పొడుపు మా తాగలేదు బయట పోలేము అందరు వేరు ఇడికేని చక్కెర ఇంకేది సాంగల్ లేదా ఇలా కూడా చక్కెర సాంగల్ చేపులే పాయే నూడిల్స్ మసాలాలే పాయే లేపాయే ఏం తింటావు ఇక ఇవే టేస్ట్ ఇలా అన్ని మిక్సింగ్ ఉన్నాయి కదా ఇవి బయటకి వెళ్ళి మనం వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చుకొని కోసుకొని అలా వేసుకోవాలి కావచ్చు మాకేమేరక దీన్ని ఊరంగా కూరగాయలు నేను తెచ్చినాం ఇది ఏంది అట్లే వస్తుందేమో మ్యాగీ కానీ మేము అనుకున్నాం ఇంత పచ్చగా ఇంత నూడిల్ ఆ మసాలా ఉండాలి కదనే లేదు మరి ఇలా మసాలా లేదు ఉంటాయి తింటావు ఉన్నాయి ఏమన్నా బిస్కెట్ బాబా ఇంకొకటి ఉన్నది ఒకసారి చూపెట్టాలి ఇక కర్రే ఉందా తెల్ల ఉంది నువ్వేరి
ఇది ఇవాళ చక్కెర మంచి కింద తిందాము ఎట్లయితే చూద్దాం మంచి కూడా తిందాం లేకుండా లేదు అరే ఇది కూడా మంచి కింద తినరు అరే ఇవాళ ఒక్కటి మొత్తం తిని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోజు ఎక్స్పెరిమెంట్ ఇనే అవుతుంది అరే బాబాయ్ చక్కెర డబ్బా ఇది అమ్మిక మీద పడింది కాకి తన్ను పిచ్చిగా చెక్క కొట్టిండు నాకు కొట్టిండు ఇట్లా అన్నారు అయితే అలాగే నీ మీద పడ్డది ఇంకోసారి చెప్పా వద్దా షాంగలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి చక్కెర అయితే కథం సెట్ పాశం అంతేమైనా రియాక్షన్ అయితే కాదు కదా బాబాయ్ పాల ప్యాకెట్ ఉన్నాయి పో అనుకుంటారు వాళ్ళు రేపు మంచిగా తింటే ఇవ్వాల నూడిల్స్ ఏవైతే షాంగలు ఇప్పుడు కూరగాడు వచ్చేసి ఒక పెద్ద బాంబే నేనేడైతే లోకం మీద ఫస్ట్ నేనే కావచ్చు నూడిల్స్ అలా చక్కెర వేసుకుంటాను ఏ గులాబ్ జామున్ సాస్ అది ఉంటుంది చూడు తీయ సాస్ గది గులాబ్ జామున్ పిస్కి అన్నా గులాబ్ జామున్ చేద్దాం పిస్కి వద్దు నాకు డేంజర్ కొడుతుంది ఇది నేను కొంచెం నాట ఇది ఇంకోది ఉడకాలి కాకపోతే ఉడకాలి చెక్క లొటికిలు కొడుతుడు నేను తినా గాయస్ ఇది మొత్తము ఇంతలో డేంజర్ కొడుతుంది బుక్ కొడుతుంది కదా వినబడుతుంది దానికి అదన్నది తింటది వేస్ట్ ఎందుకు మీకు వస్తాయి తింటావా బాబు ఎందుకంటూ మరి జూ గిన్నె పెట్టిగో గిలకే పెట్టు గిలకే పెట్టు జూ అలా పెట్టి కింద పెట్టు ఉజ్జాన కొద్ది రెచ్చిపోతుంది ఇప్పుడు వచ్చేసి గాయస్ లాస్ట్ టైం మేము ఇటాచి పైన క్యాంపింగ్ చేసినాం కదా ఓవర్ నైట్ చేసినాం కదా ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్లా మీరైతే ఖచ్చితంగా రెడీ చేస్తారు కాబట్టి ఈ వీడియో మీద కూడా కామెంట్ అయితే వేయరు సో ఆ రోజు కామెంట్లు వచ్చేసి ఫస్ట్ గణేష్ అఫీషియల్ ఉన్నది కిట్టు హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు 537 పీపుల్ లైక్ చేశారు నేను ఆల్రెడీ చెప్పిన బాబాయ్ వాళ్ళ హోమ్ టూర్ మీద 30K లైక్స్ కంప్లీట్ అయితే నేను చేస్తాను అని చెప్పేసి మీరు కంప్లీట్ చేయలేదు కాబట్టి కిట్టు వాళ్ళ హోమ్ టూర్ అయితే రాదు ఒకవేళ వాళ్ళ వీడియో పైన 30K లైక్స్ కంప్లీట్ చేస్తే మీరు ఇప్పటికైనా సరే ఓపెన్ చేసి కంప్లీట్ చేయరు అప్పుడు కిట్టు వాళ్ళ హోమ్ టూర్ అయితే అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జాన్ ప్రసాద్ అన్నది ప్రాంక్ వీడియో కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు ఆల్రెడీ ప్రాంక్ వీడియో అప్లోడ్ చేసినాము నెక్స్ట్ మెంబర్స్లో మహేశ్వరి ఎమ్మ ఉన్నది కిట్టు హోమ్ టూర్ అట అది రాదు ఆల్రెడీ నేను చెప్పిన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వేణు మోడల్ ఉన్నది తాజ్ మ్యారేజ్ కోసం వెయిటింగ్ అట వాడు అందరినీ మోసం చేసిండు నన్ను ఒక్కనే కాదు మిమ్మల్ని కూడా మోసం చేసిండు ఎందుకంటే మీకు చెప్పిన కాబట్టి మీరు కూడా మోసపోయినట్టే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివాబాయ్ అని ఉన్నది మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్ కోసం వెయిటింగ్ అన్న అయితే కామెంట్ చేసిండు మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్ ముఖం ఎట్లా పెట్టిండు అంత మాట ఉన్నావు దాంట్లో వీడు ఓడిపోతారు అప్పుడు వెళ్తారు రివెంజ్ ఛాలెంజ్ ఒక రేంజ్ లో పెట్టాలి దానికి ఇక ఎట్లా సరే మెల్ల మంచిగా ఆగుతా విద్యాడు కూడా అవుతాడు పాలు గ్యాస్ కూడా అది అది చల్ల కూడా ఉంటుంది నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యశ్వంత్ అని ఉన్నది టీమ్ హార్డ్ వర్క్ కి ఒక లైక్ వేసుకోండి అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వేణు మోడల్ ఉన్నది సీక్రెట్ రూమ్స్ పార్ట్ 9 కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు సీక్రెట్ రూమ్స్ పార్ట్ 9 వస్తుంది త్వరలోనే అప్లోడ్ చేయాలి ఇక మస్తు లేట్ అయింది సీక్రెట్ రూమ్స్ 1 మంత్ కంటే ఎక్కువ అవుతుంది సీక్రెట్ రూమ్స్ వీడియో అయితే వస్తుంది అన్ని వీడియోస్ పైన ఖచ్చితంగా మీరు సపోర్ట్ చూపిస్తారు కాబట్టి అవి వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చూపెట్టిన రోజు సో ఇవి నేను చదివిన కామెంట్స్ ఈ వీడియో పైన మీరు ఏవైతే కామెంట్స్ అవుతారో వీటిని నెక్స్ట్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే రెడీ చేస్తా సో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి ఇప్పుడు వచ్చేసి గాయస్ ఏం చేస్తున్నాము అంటే రాక్ పేపర్ సీజర్ అయితే ఆడుతున్నాము షాన్ రోల్ ఆడక అరే రెడీ రాక్ పేపర్ సీజర్ చక్కెర కూడా చలో రాక్ పేపర్ సీజర్ పెట్టరా చక్కెర కూడా నేనేం చెప్తున్నా నేను చెప్తలే రాసేయలే ఇగో నువ్వు నిన్ను కొట్టినా అనుకో ఆడియన్స్ మొత్తం చూస్తారు నిన్ను కొట్టేది నువ్వు కింద నా పుల్ల పెట్టి ఎవరు చూడరు చలో రాక్ పేపర్ సీజర్ మన ఇద్దరం అక్కడ గట్టిదాపు శభాష్ చలో కంగ్రాచులేషన్స్
బోని థ్యాంక్ యూ బాబు. రాక్ పేపర్ సీజర్. పేపర్ కట్ అవుతుంది. మీరేమో చెప్పుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. నేను నిన్నే అవుతున్నా. రాక్ పేపర్ సీజర్. నేను బాబాయ్ని, నువ్వు వాడిని, వాడు నన్ను. నన్ను ఎట్లా కొడుతున్నారు తెలుసా? ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని మీరు వాడు మీరు ఇట్లా గుట్టి కొడితే డొప్ప లెక్క కొడితే గట్టి కొట్ట అంతే. మీరు కొట్టలే ఇద్దరు కలిసి. రాక్ పేపర్ సీజర్. కొట్టా టెన్షన్ వాడుకో. నువ్వు గట్టి కొడుతున్నా నీ పని. రాక్ పేపర్ సీజర్. కొడుతుంది. రాక్ పేపర్ సీజర్. నాకు అట్లా వస్తే నాకు కొట్టిరా. ఇద్దరు మీరు గిట్ల పడుకుంటా ఇట్లా పడుకొని కొట్టే మీరు ఇది ఇట్లా కలిసి పెట్టిరు. జింగిడి జింగిడి కాడా? రాక్ పేపర్ సీజర్. నువ్వు నన్ను, నేను విని నిన్ను. చల్ నువ్వు నన్ను కొట్టరా. ఏంటి అది? కొట్టు ఫస్ట్. చెవి గట్టి కొట్టు. గట్టి కొడతారా? ఫస్ట్ కొట్టరే. నన్ను కొట్టే దెబ్బ ప్రకారం నేను కొడతా. నీ పని అవుతుంది. బాబాయ్ గారు నన్ను, నేను విని బాబాయ్ ఫస్ట్. ఇప్పుడు మెలగొచ్చినావు. గంట మీద కొడితే మళ్ళా కొట్టాలి మన ఇద్దరం. 2 సార్లు కొట్టింది నిన్ను. ఇవి సారీ. ఇప్పుడు వచ్చేసి పండుకుంటున్నాం. చెదర్ ఉన్నాయి. ఏడున్నాయి చెదర్లేవి. వాళ్ళు ఉన్నాయి చూడరా. ఉన్నాయి, ఒక సంచులు ఉన్నాయి. నేను అనుకునే ఏంది లేవో తిట్టాడు వాడు. బయటకి వేసినవారా? స్పేస్ లేదు కాబట్టి స్పేస్ క్రియేట్ చేశాను. మొత్తం చల్లవాడు మొత్తం నానిపోయినాయి. మీది కాదు నాది. ఇది ఎవరిది? బాబాయ్. ఇది కాదు వచ్చేసింది. నాది వచ్చేసింది. నాకు డబల్. ఇది వచ్చేసి నాది. ఎక్స్ట్రా లేదా రా? ఎక్స్ట్రా మీద కప్పుదాం. ఇప్పుడు కాదు కానీ ఓ రాత్రి చూద్దాం. ఇలా మంచం అంతగా ఏం పడ్డట్టు అనిపిస్తుంది. ఒకవేళ బాగా పడ్డది అనుకో కడదాము. లేకుంటే ఇట్నే ఉన్నా సరే. ఇక నువ్వు కూడా ఇట్టే పడపోయినావు. అరే కాళ్ళకి ఇలా పెట్టుకోరా కూరగా. నేను మిగతా వంట పొడుగులో ఉంటా. తీసుకోమంటావా అడ్డం? నీ ఇష్టం. ఇక మాకైతే ఇద్దరికి సెట్ అయింది. అలా ఒక్క సుక్క కూడా రాలే. అందుకని చెప్పేసి చలి ఎక్కువ పెడతలేదు, సుక్కలు కూడా లేవు. అందుకని మంచు కూడా ఎక్కువ ఏం పడతలేదు. అప్పుడు నిజంగా చూడు ఒకసారి మీది ఒకసారి ఒక సుక్క ఆడుతుందారా? మరి ఒకటికి స్టార్ట్ అయింది. వాన గంట పొట్టు పొడి కొట్టింది. అట్లా కొట్టింది అనుకో డబ్బా నిండుతుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. సీ యూ లేటర్. బాయ్ బాయ్. నిద్ర మాత్రం మంచిగా పట్టింది. వెదర్ మొత్తం చల్లగా ఉండేవారు కావచ్చు. బాగా ఎడదెక్కేదో వేయడం కురవాడు వచ్చేసేవాడు అన్నాడు. చల్లగా ఉంది వెదర్ మొత్తం. ఘోరంగా ఉంది. మంచు కంపారిటివ్లీ ఎక్కువ లేదు, తక్కువ పడ్డది. అందు గురించి ఇంకొక రగ్గి ఎక్స్ట్రా ఉన్నా కానీ పైన అయితే కట్టలేదు. లేకుంటే పైన కట్టేవాళ్ళము. నాకు కొంత అయితే మొత్తం ఏంటంటే
సో తెల్లారే టైం అయితే అయింది. సూర్యుడు బయటకు రాగానే మనం ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోతుంది. వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే మేల్కి అయితే వచ్చింది, సూర్యుడు అయితే వచ్చిండు. అలా చూడొచ్చు, మీకు కనిపించింది కావచ్చు సూర్యుడు అయినా వచ్చిండు సూర్యుడు. నేను పోతున్నా. ఇది ఈరోజు ఓవర్ నైట్. ఈ ఓవర్ నైట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై.